హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఇండియా వ్యాప్తంగా ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకొని రిలీజ్ అవుతాయి. వాటిలో కొన్ని సినిమాలు భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఇలా 2023లో కూడా ఎన్నో ప్రాంతీయ పాన్ ఇండియా స్థాయి చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి, అలరించాయి. మరి వాటిలో ఏ సినిమాకు అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయో మీరే చూసేయండి. మరి 2023లో ఎన్నో సినిమాల పాన్ ఇండియా రేంజ్లో విడుదలయ్యాయి. కానీ దక్షిణాదిలోనే వచ్చిన భారీ ఓపెనింగ్స్ సాధించి టాప్ ప్లేస్లో నిలిచిన చిత్రమే లియో. ఇళయ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా మొదటి రోజు 146.15 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. తర్వాత ఈ ఏడాది టాప్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2023వ సంవత్సరానికి గాను విడుదలై ఓపెనింగ్ రోజున టాప్ గ్రాస్ సాధించిన సినిమాలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 2వ స్థానంలో నిలిచింది. ఈ మూవీకి టాక్తో ఏ మాత్రం సంబంధం లేకుండా స్పందన వచ్చింది. ఫలితంగా ఇది మొదటి రోజు 137 కోట్ల గ్రాస్ రాబట్టి 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం 126 కోట్లతో ఉంది. 2023వ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్ను వసూలు చేసిన సినిమాలో బాలీవుడ్ హవాను చూపించిందనే చెప్పాలి. ఇప్పటికే 3 చిత్రాల్లో లియా మినహా హిందీ పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ జవాన్ చిత్రాలు టాప్ 3లో నిలిచాయి. ఇక 4వ స్థానంలో పఠాన్ 105 కోట్లు, టైగర్ 3 97 కోట్లతో 5వ స్థానంలో నిలిచాయి. ఇక ఈ సంవత్సరం అత్యధిక ఓపెనింగ్ గ్రాస్ను సాధించిన చిత్రాల జాబితాలో తమిళ చిత్రాలు కూడా మరిన్ని చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీకి మొదటి రోజు 91.20 కోట్లు వచ్చాయి. అలాగే పొన్నియల్ సెల్వన్ 2 మూవీకి 53.12 కోట్లు కలెక్ట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రాలు 6-7 స్థానాలను సొంతం చేసుకున్నాయి. టాప్ 10లో బాలయ్యకు 2023వ సంవత్సరంలో రిలీజ్ అయి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో గద్దర్ 2 53.5 కోట్లతో 9వ స్థానంలో నిలిచింది. ఇక నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రం మొదటి రోజు 50.10 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఈ లిస్టులో చేరిన ఏకైక తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. 2023లో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్ వసూలు చేసిన సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ 49.10 కోట్లతో 11వ స్థానంలో నిలిచింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కాంబినేషన్లో రూపొందిన బ్రో మూవీ 48.50 కోట్ల గ్రాస్ వసూలతో 12వ స్థానంలో ఉంది. మొత్తంగా ఈసారి హిందీ తమిళ చిత్రాలు ప్రభావం చూపాయి. ఇండియాలో సినిమా రంగానికి ప్రత్యేక స్థానం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. హీరోలు హీరోయిన్స్లను ప్రేక్షకులు దేవుడిలా కొలుస్తారు. ఈ కారణంగానే చాలా మంది స్టార్లు ఫాలోయింగ్ ను, మార్కెట్ ను, ఆదాయాన్ని వెనకేసుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు భారతదేశంలో చాలా మంది హీరో హీరోయిన్లు కోట్లకు కోట్లు ఆస్తులు కూడా కూడబెట్టుకున్నారు. అటు ప్రేక్షకులకు ఎంటర్టైన్ ఇస్తూనే మరోవైపు తమకు వచ్చే రెమ్యునరేషన్స్ తో కోట్లు గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇండియాలో అత్యధిక ఆస్తులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం. 2023 ఇయర్ నాటికి ఇండియాలో అత్యధిక ఆస్తులను సంపాదించుకున్న హీరోయిన్స్ జాబితా తాజాగా బయటకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల విలువ మొత్తం 800 కోట్లు ఉంటుందని సమాచారం. ఐశ్వర్య రాయ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఆమె ఆస్తుల విలువ అంత ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇండియాలో ధనిక నటీనటుల టాప్ 10 లిస్టులో ఎక్కువ శాతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అందులో ప్రియాంక చోప్రా 2వ స్థానంలో ఉంది. ఈ భామ నిక్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే ఈ భామ ఆస్తి ఏకంగా 620 కోట్లు ఉంటుందని తెలియంది. అలా టాప్ హీరోయిన్స్ లో ఒకరైన ప్రియాంక బాగానే వెనకేసుకుందని తెలుస్తోంది. ఆ తర్వాత 3వ స్థానంలో దీపిక పదుకొనే నిలిచింది. 500 కోట్ల రూపాయలతో 3వ స్థానంలో ఉంది ఈ భామ రణవీర్ సింగ్ ను వివాహం ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల జవాన్ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తోంది. ఇక కరీనా కపూర్ 440 కోట్ల రూపాయలతో 4వ స్థానంలో ఉంది. ఈ భామ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లాడింది. 5వ స్థానంలో అనుష్క శర్మ 255 కోట్లతో ముందంజలో ఉంది. ఈ భామ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్తులు కాకుండా అనుష్క ఆస్తి 255 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత 6వ స్థానంలో మాధురి దీక్షిత్ ఉంది. ఈ భామ 235 కోట్ల రూపాయలు కూడబెట్టిందని సమాచారం. ఇక ఆ తర్వాత స్థానంలో అంటే 7వ స్థానంలో కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 8వ స్థానంలో ఆలియా భట్
229 కోట్ల రూపాయలను కూడబెట్టుకుంది ఈ భామ రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ స్టార్ హీరోయిన్ ఆస్తి 229 కోట్లు అని తేలింది. ఇక ఆ తర్వాతి స్థానంలో శ్రద్ధా కపూర్ 123 కోట్లతో 9వ స్థానంలో ఉంది. ఇక 10వ స్థానంలో నయనతార 100 కోట్లతో నిలిచింది. అయితే ఈ భామ ఒక్కతే సౌత్ హీరోయిన్. హీరో వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రస్తుతం కుర్ర దర్శకుడు శైలేష్ కొలనుతో సైంధవ్ అనే ఓ భారీ పాన్ ఇండియా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చిరంజీవి కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నాడు. బాలయ్య కొడుకు కూడా త్వరలో ఓ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక వెంకటేష్ సినీ వారసులుగా ఇండస్ట్రీలో రానా ఉన్నారు. అయితే వెంకటేష్ కూతుళ్లు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొడుకులు హీరోలుగా, కూతుళ్లు నిర్మాతలుగా రాణిస్తున్న నేపథ్యంలో మరి వెంకటేష్ కూతుళ్లు ఏం చేస్తున్నారు? త్వరలో వీరు నిర్మాతలుగా ఎంట్రీ ఇస్తారా? వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత, ఈమె అందరికీ సుపరిచితమే. పెళ్లికి ముందు వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం పెళ్లి తర్వాత ఫుడ్ బ్లాగర్గా మారిపోయారు. ఎప్పటికప్పుడు కొత్త రుచులను పరిచయం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా పాపులర్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల రెస్టారెంట్లను సందర్శించి అక్కడ ఫుడ్కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆశ్రిత. ఈమెకు కూడా ఆ సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదట. ఇక వెంకటేష్ రెండవ కుమార్తె పేరు హయవాహిని. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేశారు. అందులో భాగంగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో పనిచేస్తున్నారు. హయవాహిని కూడా సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉన్నారు. హయవాహిని త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వెంకటేష్ మూడో కూతురు పేరు భావన. డిగ్రీ పూర్తి చేశారు. భావనకు ఎక్కువ క్రీడా రంగంపై ఆసక్తి కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ కుమారుడి పేరు ప్రస్తుతం చదువుకుంటున్న అర్జున్ త్వరలో సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఆ మధ్య F3తో వచ్చి తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇక తాజాగా వెంకీ హిట్ సిరీస్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలనుతో సైంధవ్ సినిమాను చేస్తున్నారు. మంచి అంచనా నడుమ వస్తున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 13న భారీగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసింది టీం. టీజర్ మాత్రం అదిరిందనే చెప్పాలి. టీజర్ తో కొంత కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. విలన్ గా నవాజుద్దీన్ సిద్దికీ పెద్ద డ్రగ్ అసైన్మెంట్ తీసుకుంటాడు. అంతేకాదు చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చి సంఘ విద్రోహి శక్తులుగా మారుస్తుంటాడు. దీన్ని వెంకటేష్ ఎలా ఆపాడు అనేది కథ అన్నట్టు చూపించారు. ఇందులో వెంకటేష్ పాత్ర ఏంటి, ఆయన గతంలో ఏం చేశారు అనేది ఇంట్రెస్టింగ్గా చూపించారు. టీజర్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. వెంకటేష్ పాత్రకు 2 కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ పాత్ర ఓ రేంజ్లో డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో పాటు వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ భామ లేటెస్ట్గా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుఖ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 1000 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది. ఇదిలా ఉంటే నయనతారను తన అభిమానులు మాత్రం లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. అంతేకాదు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పిలుపు కోసం చాలా మంది హీరోయిన్లు ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. అయితే నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అని పిలవద్దని అంటోంది. తనకు ఆ పదం ఏ మాత్రం నచ్చదని నయన్ ఇటీవల చెప్పుకొచ్చింది. అంతేకాదు అలా పిలుస్తుంటే తనకెందుకో ఇబ్బందికరంగా ఉంది అని కూడా చెప్పింది. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే ఆమె తాజాగా జవాన్ తర్వాత అన్నపురాణి అనే సినిమాతో పలకరించింది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఇక నయన్ ఆ మధ్య తల్లైన సంగతి కూడా తెలిసిందే. ఆమెకు 2 కుమారులు, వీర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలాగ్ దైవాగ్ ఎన్ శివన్. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే నయన్ దాదాపుగా తెలుగు సినిమాలకు బాయ్ బాయ్ చెప్పినట్లే. ఆమె సమీప భవిష్యత్తులో తెలుగులో నటించే అవకాశం లేదని అంటున్నారు. దీనికి కారణం కూడా పెద్దదే ఉంది. వివరాలకు వెళ్తే తెలుగులో నయన్ ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ లో నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెలు పాత్రలో కనిపించింది. అయితే ఇక తెలుగులో నయన్ కనిపించేది ఉండదని తెలుస్తోంది. ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసిన నిర్మాతలు కూడా ఉన్నారట. నయన్ ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. తమిళ సినిమాలకు కాల్ షీట్లు కేటాయించిన తర్వాత ఏదైనా మిగిలితే తెలుగు సినిమాలకు కేటాయించేవారు. ఇక జవాన్తో హిందీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తెలుగు సినిమాలకు పూర్తిగా బాయ్ బాయ్ చేపిస్తున్నారట నయన్. ఇక లేటెస్ట్గా నయన్
సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా నయనతార కూడా ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతోంది. ఇప్పటికీ ఆమెను అక్కడ 6 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. నయనతార సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తొలి పోస్టులో తన కవల పిల్లలను ఎత్తుకొని రజనీకాంత్ హుకుం పాటతో ఎంట్రీ ఇచ్చింది. ఇక నయనతార పెళ్లి విషయానికి వస్తే నయన్, విఘ్నేష్ శివన్ 2022 జూన్ 9న చెన్నైలో వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నయనతార వివాహానికి హాజరైన కొంతమంది ప్రముఖులు షారుఖ్ ఖాన్, అట్లీ, ఏఆర్ రెహమాన్ తదితరులు ఉన్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేసి చివరకు 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన ఇమేజ్ను సంపాదించుకుంది. ఇప్పటికే తెలుగు, తమిళ సినిమాలో సత్తా చాటిన నయన్ తాజాగా బాలీవుడ్లో కూడా తన సత్తాను చాటింది. జవాన్ అక్కడ బంపర్ హిట్ అయింది. ఇక నయనతార, విఘ్నేష్ శివన్ల జంట సరోగసితో 2 పిల్లల్ని కన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో వారు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా సరోగసి పద్ధతిలో కన్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం చట్టానికి లోబడేవారు సరోగసితో పిల్లల్ని కన్నారంటూ పేర్కొనడంతో ఆ వివాదం ముగిసింది. నయనతార ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అందులో భాగంగా ఆమె చెన్నైకు చెందిన చాయ్వాలే అనే చాయ్ వ్యాపారం చేసే కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ వ్యాపారంలో నయన్ తన భర్త విఘ్నేష్ కలిసి కొంత ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార 20 ఏళ్ల క్రితం 2003లో మలయాళ మూవీ మనసి నాకరేతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖితో మంచి గుర్తింపును తెచ్చుకుంది. నయన్ హిందీ సినిమా జవాన్ విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో వస్తున్న షారుఖ్ ఖాన్ జవాన్లో ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అయింది. ఇతర కీలక పాత్రలో దీపిక పదుకోనే, ప్రియామణి, సానియా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కనిపించారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేశారు. జవాన్ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 7న గ్రాండ్గా విడుదల చేశారు. అనిరుద్ సంగీతం అందించగా అట్లీ దర్శకత్వం వహించారు. నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి సినిమాలో నటించి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా నయనతార తమిళ్లో అరం, డోరా, కోలమావు కోకిల, ఐరా, కొలయుదీర్ కాలం వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయనతార. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.